హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే నిన్నటి వీడియో అండి. నిన్నటి వ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నిన్న హడావుడిగా అయితే గుడికి వెళ్ళానండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. త్వరగా వెళ్ళాలి అనే హడావుడిలో ముందు చేయాల్సింది వెనక, వెనక చేయాల్సింది ముందు చేసేస్తున్నాను. నూనె మాట మర్చిపోయి ఆయిల్ వేసే మాట మర్చిపోయి ముందు దినుసులు వేసేసాను. ఆ తర్వాత చూస్తే నూనె లేదు ఇందులో. సరే కదా అని చెప్పి నూనె వేసాను. ఇంకా గుట్టొచ్చేసింది. ఇంకా ఈ తాలింపు అయితే కాసేసి కొద్దిగా సింపుల్గా కొద్దిగా పులిహోర కాసేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకోవాలండి. ఇవాళ శుక్రవారం కదా, పులిహోర కానీ లేదంటే పాల పొంగల్ కానీ ఏదైనా ఒకటి ప్రసాదం చేసి శుక్రవారం అమ్మవారికి నైవేద్యం చేయడం అయితే నాకు అలవాటు అయిపోయిందండి. ఇంకా అలాగే ఈరోజైతే శుక్రవారం ఇదే పులిహోర అయితే నైవేద్యం చేసేస్తాను. చేసేసి గబగబా ఇంట్లో పూజ చేసేస్తానండి. అందరూ వచ్చేస్తారు, అందరూ త్వరగానే వచ్చేస్తారు. నేనే ఆలస్యం అయిపోద్ది అక్కడికే. ఇంకా కొద్దిగా త్వరగా పని చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏంటో విషయం చెప్పలేదు కదా, మా ఊర్లో అంటే మా పుట్టింటి దగ్గర మా ఊర్లో చెప్పాను కదా, అంతకుముందు వీడియోలో చెప్పాను కొంతవరకు. దేవతలకి సారి ఇస్తున్నారండి. మా కులదైవానికి ఫస్ట్ సారి ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఊరు మొత్తం ఎంతమంది దేవతలు అయితే ఉంటారో అంతమంది దేవతలకి చీర, సారె, పసుపు, కుంకుమ, ఇంకా స్వీట్స్, కొత్త పెళ్లి కూతురికి ఎటువంటి సారీ అయితే ఇస్తారో అలాగే మొత్తం కూడా అటువంటి సారీ ఇవ్వాలంట. అయితే పల్లెటూరు కదా, పల్లెటూరులో ఇలాంటివి అయితే బాగా పట్టించుకుంటారండి. ఇలాంటి బాగా తెలుసు అన్నమాట, పట్టించుకోవడం కాదు. అందరూ ఒకసారి కూర్చుంటారు కదా, ఖాళీ టైంలో ఒక దగ్గర కూర్చుంటారు కదా, అన్నీ ఇంకా తెలియని అన్నీ కూడా చెప్పుకుంటారు. ఈ బిందెలు అయితే సలిమిడి బిందెలండి. మొత్తం ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు అమ్మవార్లకి ఇచ్చే మొత్తం కూడా చూపిస్తున్నాను. ఈ బాక్సులు అయితే మాత్రం స్వీట్ బాక్సులు. ఇదిగో ఈ కవర్లో అయితే గాజులు ఉన్నాయి. గాజులు ఎలాంటి దండలో ఒక 2-3 తెచ్చినట్టున్నారో. ఇంకా అందరికీ కూడా గాజులు పంచారు. అలాగే దేవతలకు పంచిన తర్వాత, ముందు అమ్మవార్లకు పంచిన తర్వాత అందరికీ, ఆడపిల్లలకి అందరికీ కూడా గాజులు, పసుపు, కుంకాలు పంచారు. ఇదిగో ఒక్కొక్క డెప్పలో ఉన్నాయన్నీ కూడా. ఇగో ఇవేమో పానకం, ఇవేమో పూలదండలు. ఇగో ఒక్కొక్క అమ్మవారికి ఇలా సర్ది పెట్టేశారనమాట. స్వీటు, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, సల్లిమిడి, గోరింటాకు, చీర, జాకెట్, ఇంకా మొత్తం అన్నీ కూడా సర్దేశారు. వీళ్ళు సర్దేశారు ఒక ఇంటి దగ్గర, అంటే మా ఇళ్లలోనే ఒక ఇంటి దగ్గర అయితే ఇవన్నీ కూడా చేశారు. ఇక్కడ ఈ అమ్మవారు మా కులదైవం అండి. అంకమ్మ తల్లి, దావువారి పెదదేవర అంకమ్మ తల్లి. ఇక్కడే ఒకసారి మణిదీపం చదివింది కూడా నేను చూపించాను. ఇక్కడేమో పోతురాస్వామి, ఇక్కడే చేశారు మణిదీపం. ఇలాంటివి అయితే ఒక సంవత్సరానికి ఒక 2 సార్లు అయితే చేస్తూ ఉంటారు. ఇది ఒకసారి ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఆషాఢంలో ఇవ్వాలంట. నాకు కూడా తెలీదు, వీళ్ళు చెప్తేనే తెలిసింది. ఇంకా ఆషాఢం కదా ఇది. ఈ ఊర్లో ఉన్న దేవతలందరికీ కూడా సారి పంచిపెట్టారు. ఇదిగో మా ఇంటి ఆడపడుచులు, కోడళ్ళు అందరూ కూడా వచ్చారు. ఎవరో వీళ్ళు కాని వాళ్ళు మాత్రమే ఆగారు. మిగతా వాళ్ళు మొత్తం కూడా వచ్చారు. చాలా ఉత్సాహంగా అయితే ఈ సారి పంచే కార్యక్రమం అయితే జరుగుతూ ఉందండి. ఇక్కడ ఇప్పుడైతే మేళతాళాలతో వెళ్ళి అక్కడ సారి చేసి పెట్టారు కదా, అక్కడ నుండి తీసుకురావాలి. అయితే తీసుకొచ్చే ముందు అయితే కాసేపు ఇలా సంబరం అయితే చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా చాలామంది వచ్చారండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. అయితే ఇదంతా కూడా నిర్వహించింది అయితే ఇక్కడ ఉన్న కోడళ్ళు. ఆడపడుచులు అయితే మాత్రం వచ్చి ఇంకా వాళ్ళు తోసింది కాదులే, ఒక 500 వేశారు చందా. ఇంటికి అంటే ఒక్కొక్క ఆడపడుచుకి ఒక్కొక్క 500 చందా వేశారు. ఇంకా అందరూ కూడా, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా 500 కాకుండా ఇంకా ఎవరైనా ఏమైనా మొక్కుంటే ఆ మొక్కు, ఏదైనా అరటిపండు గెల కానీ ఏదైనా జాకెట్ ముక్కలు కానీ ఎగస్ట్రా మొక్కుకుంటే ఆ మొక్కు అయితే తీరుస్తున్నారు. అలాగే కోడళ్ళు కూడా కొంత వేసుకున్నారు. ఎంతో తెలియదు కానీ నాకు కొంత వేసుకున్నారు చందా. వేసుకుని
వేసుకుని ఇది ఇలా మాతో చేయించడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతిదీ కూడా అజకట్టుకుంటూ వాళ్ళు ముందుండి మాతో అయితే చేయించారండి. వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, వాళ్ళకి అంటే కోడళ్ళకి, ఆడపడుచులకి అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి, ఇలాంటివి వచ్చినప్పుడు అయితే అది కామను, దాని గురించి అయితే పట్టించుకోకూడదు. అలాగే కొంతమంది కోపాలు వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటివి జరిగినప్పుడు అలాంటి సహజం. మనందరం కూడా ఆ కోపాలన్నీ కూడా విడిచిపెట్టేసి సంతోషంగా మనం వచ్చినందుకు ఇది నిర్విఘ్నంగా పూర్తయింది. ఓకేనా? ఇదైతే ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.